వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. నేను ఈరోజు మీకు ఈ డైమండ్ షేపులో ఉండే 2 కలర్స్తో చేసేటువంటి స్క్వేర్ని చూపిస్తాను. నేను దీనికి 2 కలర్స్ ప్లస్ 5 నెంబర్ నీడిలు 3mm యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను. బ్లూ కలర్తో మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ వేసుకుని మనం స్క్వేర్కి నార్మల్గా ఎలా స్టార్ట్ చేస్తామో అలానే స్టార్ట్ చేయాలి. మ్యాజిక్ రింగ్ అయినా వేసుకోవచ్చు, లేదా 5 చైన్స్ వేసుకునైనా. లాస్ట్ 2 వీడియోస్లో చూసాం కదా, 5 చైన్స్తో ఎలా స్టార్ట్ చేస్తామో అలా. ఇందులో కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే మనం 3 చైన్స్తో స్టార్ట్ చేస్తాము, బట్ ఈ స్క్వేర్లో మనము 5 చైన్స్ వేసుకుంటున్నాము. 5 చైన్స్ ఏంటంటే 3 చైన్ ఈక్వలెంట్ టు 1 DC ఎక్స్ట్రా 2 చైన్స్. అంటే మనం వాల్స్కి స్క్వేర్ దగ్గర వాల్స్కి ఎలా చేస్తాము, 3 DC 2 చైన్ 3 DC అనేది 4 టైమ్స్ వేసుకుంటాం కదా. అందులో 4th వన్కి సంబంధించిన ఒక DCని 3 చైన్గా స్టార్టింగ్ వేసేసామన్నమాట. ఈ స్క్వేర్ అన్ని రోస్ కూడాను ఇలాగే స్టార్ట్ చేస్తాము. అంటే 5 చైన్స్ వేసుకుంటే ఒక DC 3 చైన్స్ ఈక్వలెంట్ టు 1 DC ప్లస్ 2 చైన్స్ మొత్తం వేసేసాము. అలా ఫస్ట్ రోని 3 DC 2 చైన్ 3 DC 2 చైన్ అని చెప్పేసేసి 4 టైమ్స్ కంప్లీట్ చేసుకోవాలి. 4 టైమ్స్ కంప్లీట్ చేసుకొని మ్యాజిక్ రింగ్ని దగ్గరికి చేసుకోవాలన్నమాట. కొద్దిగా పుల్ చేస్తే థ్రెడ్ని మ్యాజిక్ రింగ్ దగ్గరికి వచ్చేస్తుంది కదా మనకు. మ్యాజిక్ సర్కిల్ అనేది కొద్దిగా గట్టిగా పుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 సైడ్స్ అయిపోయాక ఫస్ట్ 5 చైన్స్ వేసాం కదా, అందులో 3rd చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. స్లిప్ స్టిచ్ వేసి నేను ఈ కలర్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ రోలో మాత్రమే మనం కలర్ని ఎండ్ చేస్తాము. తర్వాత అంతా మనకు ప్రతి రోలో కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ ఉంది కదా, ఎక్కడ కట్ చేయము. ఓన్లీ ఫస్ట్ రోలో మాత్రమే. అలా ట్రిమ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మ్యాజిక్ సర్కిల్ని టైటన్ చేసుకోవాలన్నమాట. ఇంకొక కలర్ నేను పీచ్ కలర్ తీసుకున్నాను. దీన్ని ఒక కార్నర్, మనం స్క్వేర్ అన్నప్పుడు కలర్ చేంజింగ్ అప్పుడు ఏదో ఒక కార్నర్లో చేస్తాం కదా, అలా ఇంకొక కార్నర్లో జాయిన్ చేయాలి. జాయిన్ చేసి ఇక్కడ కూడాను ఏం చేస్తున్నామంటే 5 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాము. 5 చైన్స్లో 3 చైన్ ఈక్వలెంట్ టు 1 DC అండ్ రిమైనింగ్ చైన్స్ ఆర్ 2 చైన్స్. అంటే కార్నర్లో క్లస్టర్లో మనం 3 DC 2 చైన్ 3 DC వేస్తాం కదా, అందులో 2 చైనే ఈ 2 చైన్స్ ఎక్స్ట్రా అనేవి. 5 చైన్లో ఉన్నవి 3 చైన్స్ ఏమో ఒక DC, మీ రిమైనింగ్ 2 చైన్స్ ఏమో ఆ క్లస్టర్ మిడిల్లో ఉండే 2 చైన్స్ అన్నమాట. ఓకే, సెకండ్ రో కూడా ఇప్పటి వరకు మనం స్క్వేర్కి ఎలా చేస్తామో యాజ్ యూజువల్ అలాగే క్లస్టర్స్ వేయాలి. క్లస్టర్ బిట్వీన్ ఒక చైన్ వేసుకోవాలి. క్లస్టర్స్ మనకు కార్నర్స్లో వస్తాయి. క్లస్టర్ అంటే 3 DC 2 చైన్ 3 DC ఇలా క్లస్టర్స్ వేసుకోవాలన్నమాట. సెకండ్ రో కూడా యాజ్ యూజువల్ మనం కంప్లీట్ చేస్తాం. జస్ట్ కలర్ చేంజ్ చేసాం అంతే. ప్లస్ ఇక్కడ ఈ DCలో మనకు ఈ స్క్వేర్లో ఉన్న చేంజ్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయడము ఎప్పుడు 3 చైన్తో స్టార్ట్ చేస్తాము, అది 5 చైన్తో స్టార్ట్ చేస్తున్నాము. అందులో 3 చైన్ ఈక్వలెంట్ టు 1 DC ఎక్స్ట్రా 2 చైన్, అది క్లస్టర్ బిట్వీన్ ఉన్నటువంటిది అనమాట. ఇలా 4 కార్నర్స్, ప్రతి క్లస్టర్కి బిట్వీన్ ఒక చైన్తో ఈ సెకండ్ రోని కంప్లీట్ చేయాలి. ఈ సెకండ్ రో లాస్ట్లో మీకు కొద్దిగా చేంజ్ ఉంటుంది, ఆ చేంజ్ని చూపిస్తాను. లాస్ట్ DC కూడా వేసాక, అంటే 4th కార్నర్ లాస్ట్ DC వేసాము. 1 చైన్ వేసి స్టార్టింగ్ 5 చైన్స్ అంటే ఒక DC అనుకున్నాం కదా, 3 చైన్స్ ఈక్వలెంట్, ఆ రిమైనింగ్ 2 DCs కూడా వేయాలి. బట్ ఇన్ ద లాస్ట్ DC మనం 2 టైమ్స్ బయటికి తీస్తే DC కంప్లీట్ అయిపోతుంది, అవునా. లాస్ట్ 2 లూప్స్ దగ్గర అక్కడ తీయకుండా ఏ కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్తో ఆ DCని కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే,
ఆ డీసీని అక్కడ అలా కంప్లీట్ చేస్తాము. బట్ ఈ థ్రెడ్ని కట్ చేయట్లేదు, మనం సెకండ్ థ్రెడ్ని కూడా కంటిన్యూ చేస్తున్నాము. అల్లుతున్నంతసేపు మన వెనకాల అది ఉంటుందన్నమాట. అంటే డీసీ దగ్గరికి వెళ్తే డీసీకి, లేకపోతే చైన్ దగ్గరికి వెళ్తే చైన్ దగ్గరికి అది మన వెంట వస్తూ ఉంది ఈ డీసీలో మాత్రము. ఓకే, ఇలా కంప్లీట్ చేసాం కదా. అది ఇప్పుడు బ్లూ కలర్తో వేస్తున్నాము. ఏదైనా కార్నర్తో స్టార్ట్ చేయాలి అన్నాను కదా, ఆ కార్నర్లో కూడా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. దీని తర్వాత అగైన్ రో స్టార్టింగ్ మాత్రము ఈ స్క్వేర్లో 5 డీసీతో స్టార్ట్ చేస్తున్నాము. 5 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాము. అందులో 3 చైన్స్ ఏమో 1 డీసీ, రిమైనింగ్ 2 చైన్స్ ఏమో క్లస్టర్ బిట్వీన్ 2 చైన్స్ ఉంటాయి కదా, అది క్లస్టర్ అంటే 3 డీసీ 2 చైన్ 3 డీసీ. ఇలా ఈ కార్నర్, ఇది ఫస్ట్ కార్నర్ ఏం చేస్తాము ఇప్పుడు మనము 5 చైన్స్ వేసుకొని డీసీ వేసేటప్పుడు పీచ్ కలర్ సెకండ్ రో వేసాను కదా, నేను ఇక్కడ బ్లూ అండ్ పీచ్ తీసుకున్నాను. ఆ పీచ్ కలర్ అనేది వదిలేయట్లేదు. ఇక్కడ డీసీ వేస్తున్నప్పుడు దాన్ని మన హుక్ మీదుగా తీసుకుంటామన్నమాట. హుక్ మీదుగా తీసుకుంటే అది మన వెంట అల్లుతున్న దాని వెంట వస్తుంది. ఇన్నర్లో ఆ థ్రెడ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇన్నర్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ని పైకి తీసుకుంటాము. ఈ స్క్వేర్లో ఎక్కడ కట్ చేయట్లేదు ఇన్ బిట్వీన్. ఇలా ఫస్ట్ కార్నర్లో హాఫ్ అయిపోయింది కదా. ఇక్కడ సెకండ్ రోకి సంబంధించి 2 చైన్ ఉంది. ఒక చైన్ వేసాము సెకండ్ రోలో, క్లస్టర్ బిట్వీన్ ఒక చైన్ వేసాము. అక్కడికి మనము పీచ్ కలర్ వేస్తామన్నమాట. థర్డ్ డీసీ వేసేటప్పుడు కంప్లీట్గా ఏ కలర్తో వేస్తున్నామో ఆ కలర్తో వేయకుండా ఇంకొక యానోవర్ చేసి మనం 2 లూప్స్లో నుండి బయటికి తీసుకొస్తే డీసీ కంప్లీట్ అవుతుంది కదా సెకండ్ టైము. ఆ టైంలో వేస్తున్న కలర్ని డ్రాప్ చేసి కింద ఉన్న పీచ్ కలర్ని తీసుకుంటాము. ఇందులో మీకు ఒక్కటే గుర్తు, ఏదైనా కానీ ఏంటంటే కార్నర్స్లో థర్డ్ రో నుండి కార్నర్స్లో వచ్చిన కలరు మిడిల్లో రాదు, మిడిల్లో వచ్చిన కలరు కార్నర్స్లో రాదు. ఓకే, చైన్ గ్యాప్లో పీచ్ కలర్తో 3 డీసీ వేసుకోవాలి. కానీ బ్లూ కలర్ని అక్కడ వదిలేయట్లేదు. మన క్లస్టర్ అవ్వంగానే యాజ్ యూజువల్ చైన్ వేస్తాము, క్లస్టరు అదే. జస్ట్ కలర్ చేంజింగ్ అనేది మనం ఎప్పుడు కట్ చేసి కలర్ చేంజ్ చేస్తాము. కట్ చేయకుండా మనం ఇక్కడ కూడా చూడండి, థర్డ్ డీసీ వేసేటప్పుడు ఒకసారి యానోవర్ చేసి బయటికి తీసాక మళ్ళీ యానోవర్ చేసి బయటికి తీసేటప్పుడు కలర్ చేంజింగ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఇది థర్డ్ రో కదా, 2 క్లస్టర్స్ బిట్వీన్ ఒక్కసారే వస్తుంది 3 డీసీ అనేది. అందుకోసం ఆ ఒక్కసారే మనము 3 డీసీస్ వేసేసాము. మళ్ళీ సెకండ్ కార్నర్కి వచ్చేసాము. సెకండ్ కార్నరు బ్లూ కలర్తో వెయ్యాలి, మరి అందుకోసం బ్లూ కలర్ని అక్కడ పైకి తీసుకోవాలన్నమాట. థర్డ్ డీసీలో సెకండ్ టైం తీసుకొచ్చేటప్పుడు యానోవర్ చేయడము, కార్నర్స్లో ఏ కలర్ అనుకున్నామో ఆ కలర్, నేను బ్లూ తీసుకున్నాను కాబట్టి బ్లూ కలర్ పైకి తీసుకున్నాను. అండ్ ఇన్నర్లో ఆ థ్రెడ్ని పీచ్ కలర్ని వదిలేయట్లేదు, సెకండ్ థ్రెడ్ని అది కంటిన్యూ చేస్తున్నాం అక్కడ. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. మనం ఎక్కడ 2 కలర్స్ స్క్వేర్ ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ అల్లుకుంటున్నాము, కానీ థ్రెడ్ని ఎక్కడ కట్ చేయట్లేదు. ఇది కంటిన్యూషన్ ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా రిమైనింగ్ స్క్వేర్ అంతా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఏంటి, క్లస్టర్స్ కార్నర్లో వస్తాయి, ప్రతి చైన్ మీదను 3 డీసీ వస్తాయి కదా, ఆ 3 డీసీ ప్లేస్లో కలర్ చేంజ్ చేస్తున్నాము. కలర్ చేంజ్ చేయడం ఎక్కడ చేస్తున్నాము, లాస్ట్ డీసీ వేసేటప్పుడు లాస్ట్ 2 లూప్స్లో నుండి యానోవర్ చేసి తీసేటప్పుడు ఆ కలర్ని తీసుకుంటున్నాము, వేస్తున్న కలర్తో కాకుండా. 1 చైన్ వేసి అగైన్ 3 డీసీ వేసుకోవాలి. యాజ్ యూజువల్ కార్నర్స్ కంప్లీట్ చేయాలి.
థర్డ్ రోలో ఇప్పుడు మనం వేస్తున్నది లాస్ట్ది అనమాట, అంటే లాస్ట్ 3 డీసీస్ ప్లేస్లో. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డీసీ వేసేటప్పుడు లాస్ట్ టైం మనం ఇంకా 2 లూప్స్లో నుండి యార్న్ ఓవర్ చేసి బయట తీయాలి అన్న ప్లేస్లో కలర్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, కలర్ చేంజ్ చేసుకోవాలి. కార్నర్ మనం స్టార్టింగ్ 5 చైన్స్తో చేస్తున్నాము. ఇది స్టార్టింగ్లో ఓన్లీ 1 డీసీ కంప్లీట్ అయ్యింది, 1 డీసీ 2 చైన్. రిమైనింగ్ 2 డీసీస్ కూడా వేసుకోవాలి అక్కడే. ఇన్ ద థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేస్తే ఈ రో కంప్లీట్ అవుతుంది. ఈ రో కంప్లీట్ అయ్యాక కూడాను ఏం చేయాలంటే మళ్ళీ మిడిల్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మిడిల్ నుండే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు తీసుకున్న దాంట్లో మిడిల్లోనేమో పీచ్ కలర్ వచ్చింది, కార్నర్స్ ఏమో బ్లూ కలర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కార్నర్స్ పీచ్ కలర్ వస్తుంది, మిడిల్లో బ్లూ కలర్ వస్తుంది. అంటే ఒక రోని కార్నర్స్ పీచ్ కలర్, ఒక రోని కార్నర్స్ బ్లూ కలర్ తీసుకుంటాము. కార్నర్స్లో బ్లూ కలర్ వచ్చినప్పుడు మిడిల్లో పీచ్ వస్తుంది, కార్నర్స్లో పీచ్ వచ్చినప్పుడు మిడిల్లో బ్లూ కలర్ వస్తుంది. ఇంకొకటి, మీరు థ్రెడ్ని ఎక్కడ లీవ్ చేయొద్దు. అది నీడిల్ మీదకు ఉండేలా ఇన్నర్ సైడ్ అలా వస్తూ ఉండాలి థ్రెడ్ అనేది, సెకండ్ థ్రెడ్. మనకు థర్డ్ రోలో ఒక్కసారే వచ్చింది చైన్ గ్యాప్ అనేది. ఫోర్త్ రోలో 2 టైమ్స్ చైన్ గ్యాప్ వస్తుంది. సో 2 టైమ్స్ వేసాక 3 డీసీస్, ఆ సెకండ్ టైంలో థర్డ్ డీసీ టైంలో తీసుకోవాలి. ఇది అంటే ఈ 2 టైమ్స్ సేమ్ బ్లూ కలర్తోనే కంప్లీట్ చేస్తామన్నమాట. ఇది మిడిల్ రో కదా, మిడిల్ ఆఫ్ ద రో కదా, ఆ చైన్ గ్యాప్ ఉన్న ప్రతి చోట బ్లూ కలర్ వస్తుంది ఈ రో మాత్రమే. నెక్స్ట్ రోలో చైన్ గ్యాప్ ఉన్న ప్రతి చోట పీచ్ కలర్ వస్తుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఒక రో ఈ కలర్ వస్తుంది, ఒక రో ఆ కలర్ వస్తుంది. అప్పుడే మనకు అనుకున్న ప్యాటర్న్ అనేది వస్తుందన్నమాట. మనం డైమండ్ షేప్ ప్యాటర్న్ అనుకున్నాం కదా, ఆ ప్యాటర్న్ రావాలి అని అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రో టోటల్లీ ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. అంటే కార్నర్స్ పీచ్ కలర్, మిడిల్లో బ్లూ కలర్ కూడాను 2 టైమ్స్ వస్తుంది. అది కొద్దిగా గమనించుకోండి. నెక్స్ట్ రో 3 టైమ్స్ వస్తుంది, నెక్స్ట్ రో 4 టైమ్స్ వస్తుంది అనేది. మనం మామూలుగా స్క్వేర్ ఎలా చేస్తామో
అలానే స్క్వేర్ చేస్తున్నాము. జస్ట్ కలర్ చేంజింగ్ని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఆ కలర్ చేంజింగ్ గుర్తుంచుకుంటే ఈ ప్యాటర్న్ ప్రాబ్లం ఏమీ రాదు, ఎక్కడ రాంగ్ పోదు. అది కొద్దిగా థ్రెడ్ ముడిపడినట్లు అవుతుంది, పైనకి కిందకి అంటుంటాం కాబట్టి కొద్దిగా సరి చేసుకుంటూ థ్రెడ్ని జాగ్రత్తగా అల్లుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకు అవుట్పుట్ అనేది. ఈ రోలో లాస్ట్ వేస్తున్నాము 3 డీసీస్ది లాస్ట్ వన్, అంటే లాస్ట్ చైన్ దగ్గర వేస్తున్నాము. ఇలా మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని ఇంచెస్ది స్క్వేర్ కావాలో ముందర ఎస్టిమేషన్ వేసుకొని అన్ని ఇంచెస్ వచ్చే విధంగా కలర్స్ చేంజ్ చేసుకుంటూ అల్లుకోవచ్చు. మనకు ఇక్కడ చాలు అని అనుకుంటే ఇక్కడే యాన్ని ట్రిమ్ చేసేసి నాట్ వేసుకొని దీన్ని కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. కంపల్సరీగా కార్నర్లో గుర్తుంచుకోవాలి, 5 చైన్స్తో స్టార్ట్ చేసాము, ఇంకొక 2 డీసీ వేయాలి అనేది గుర్తుంచుకోవాలి. స్టార్టింగ్ ఫస్ట్ కార్నర్ని ఇన్ ద థర్డ్ చైన్ స్లిప్ స్టిచ్ వేయాలి. మీరు నెక్స్ట్ రో కంటిన్యూ చేసేట్లయితే సెకండ్ కలర్తో మనము స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. లేదు నేను ఇంతటితోనే ఈ కలర్ని ఆపేస్తున్నాను, ఇంకా ఈ స్క్వేర్ నాకు ఇంత చాలు అనుకున్నప్పుడు సేమ్ కలర్తోనే దాన్ని ట్రిమ్ స్లిప్ స్టిచ్ వేసుకొని యాన్ని ట్రిమ్ చేసేయచ్చు అనమాట. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చైన్స్ దగ్గర వేసిన కలర్ కార్నర్లో రాదు, కార్నర్ దగ్గర వేసిన కలర్ చైన్స్లో రాదు. ఒక రోలో కార్నర్కి ఒక కలర్ వస్తుంది, ఒక రోలో ఇంకొక కలర్ వస్తుంది కార్నర్ దగ్గర. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.